హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో టేస్టీగా ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఎగ్ ఫ్రైడ్ మ్యాగీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. నాకు తెలిసినంత వరకు మ్యాగీ చేసుకున్నారంటే జ్యూసీగా చేసుకుంటారు చాలా ఎక్కువ మంది. ఇలా ఒకసారి ఎగ్ ఫ్రైడ్ మ్యాగీని కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ మ్యాగీ మనకి మ్యాగీలా కాకుండా నూడిల్స్లా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేడెక్కిన తర్వాత మీకు ఎన్నైతే మ్యాగీ ప్యాకెట్స్ కావాలో అన్నీ చింపుకొని ఇందులో వేసేసుకోవాలి. నేనైతే ఇందులో 2 వేస్తున్నాను. నేను ఇద్దరికి సరిపడేటట్టు చేస్తున్నాను కాబట్టి 2 వేస్తున్నాను. మీరు ఎంతమందికి సరిపడేటట్టు చేయాలనుకుంటే అన్ని మ్యాగీ ప్యాకెట్స్ని చింపి వేసేసుకోవాలి. సో ఈ విధంగా మ్యాగీ నడుచుకుంటూ బాయిల్ చేసేసుకోవాలి. ఒక 2 లేదా 3 నిమిషాలకి మ్యాగీ అనేది బాయిల్ అయిపోతుంది, ఈ విషయం అందరికీ తెలిసిందే. సో ఒక 2 నిమిషాలు ఇలా పొంగొచ్చిన తర్వాత మ్యాగీ మొత్తాన్ని వడకట్టేసుకొని అందులో చల్ల వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మ్యాగీని మనం ఏదైనా స్ట్రైనర్ పెట్టి వడకట్టుకుని అందులో చల్ల వాటర్ వేసుకోవడం వల్ల మ్యాగీ అనేది ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక గుడ్డుని పగలగొట్టి ఇందులో వేసేసుకోండి. మీరు కావాలంటే ఇంకొక ఎగ్ని కూడా పగలగొట్టుకుని వేసుకోవచ్చు. నేను మాత్రం ఒక ఎగ్నే వేస్తున్నాను. ఎగ్ని వేసుకున్న తర్వాత ఇలా మధ్యలో ఉన్న ఎల్లోయిష్ని ఇలా కదుపుకొని ఈ ప్యాన్ నిండా ఇది స్ప్రెడ్ చేసేసుకోవాలి ఎగ్ మొత్తాన్ని. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసేసుకోవాలి. చూడండి మనకి ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత సపరేట్గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో టర్న్ అవుట్ చేసేసుకొని ఈ ఎగ్ని బాగా కుక్ చేసుకోవాలి. మరి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఈ ఎగ్ అనేది రబ్బర్లా సాగుతూ ఉంటుంది. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు వేగిన తర్వాత ఈ ఎగ్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి ఇలా కొంచెం సేపటికి ఈ విధంగా ఎగ్ అనేది మనకి వేగుతూ ఉంటుంది కదా, ఈ టైంలో ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇలా వేగితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాను కూడా వేసుకోండి. ఈ 2 కూడా మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ 2 లైట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి. సో కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలి. మనకి టమాటో ఇంకా ఆనియన్ కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి. అలా అయితే మనకి కరెక్ట్గా వేగుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం సేపటికి ఈ మాదిరిగా మనకి సాఫ్ట్ అయిపోతుంది పూర్తిగా. ఈ టైంలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని మనం మ్యాగీ ప్యాకెట్స్ని వేసుకున్నాం కదా, ఆ మ్యాగీ ప్యాకెట్స్లో మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాని మీరు ఎన్ని ప్యాకెట్స్ తీసుకుంటే అన్నీ యాడ్ చేసేసుకోవాలి. నేను 2 ప్యాకెట్స్ని యాడ్ చేస్తున్నాను. 2 మ్యాగీస్ తీసుకున్నాను కాబట్టి అందులో ఉన్న మసాలాని యాడ్ చేసేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఎగ్ని మొత్తాన్ని ఇందులో వేసేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో ఉప్పు కారం అనేది ఉంటాయి కదా ఆనియన్స్కి పట్టి, ఆ ఉప్పు కారం వీటికి కూడా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకొక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న మ్యాగీ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మ్యాగీ మొత్తాన్ని యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం టాస్ చేసేసుకోవాలి ఈ ఫ్రైడ్ మ్యాగీని. చాలా బాగుంటుంది రెసిపీ. కొంచెం మీరు టాస్ చేయడానికి ఇబ్బంది పడవచ్చు, కానీ ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా టాస్ చేసుకుంటే మనకి మొత్తానికి ఈ విధంగా అంటుకుపోయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మ్యాగీకి మసాలా మొత్తం పట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ ప్రాసెస్లా ఉండదు. ఈ ఫ్రైడ్ మ్యాగీ అనేది డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ ఇంకా ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా టాస్ చేసేసుకోవాలి. ఇలా టాస్ చేసేసుకున్న తర్వాత వేడి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి, చిన్నపిల్లలైనా చేసేసుకోవచ్చు. ఈ ఫ్రైడ్ మ్యాగీని మనం ఎప్పుడు చేసుకునేలా కాకుండా డిఫరెంట్గా ఇలా అప్పుడప్పుడు తింటుంటే ఇంక టేస్ట్ కూడా చాలా బాగా నచ్చుతుంది. సో మీరు ఎప్పుడులా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.